ఈ ఒక్క వీడియో చూడడం వల్ల మీ ఏసీ పవర్ బిల్ మీకు ఆల్మోస్ట్ 50% వరకు అయితే మీరు సేవ్ చేసుకోగలరు. చాలా వరకు ఇండియన్ బెడ్రూమ్స్ లో మనకి కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఈ కబోర్డ్స్ కి మనకి ఈ వుడ్ వర్క్ ఏదైతే ఉందో అదైతే చెయ్యరు. దానివల్ల బట్టలు కానీ అన్ని కూడా దాంట్లోనే పెట్టేస్తారు, ఇంకేదైనా సామాన్ కానీ మొత్తం దాంట్లో పెట్టేస్తారు. దానికి ఏం చేస్తారంటే కొంతమంది క్లాత్స్ కానీ కొంతమంది కర్టన్స్ కానీ వాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కర్టన్స్ సరిగా క్లోజ్ చేయకపోయినా, ఒకవేళ క్లోజ్ చేసినా సరే, నార్మల్ కర్టన్స్ వాడినా సరే, ఇవన్నీ కూడా కూలెక్కిన తర్వాత మాత్రమే మనకి రూమ్ అనేది కూలెక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. మీరు ఏసీ వాడుతున్నారు అనుకుంటే మీ బెడ్రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, ఎక్కడ ఏ వస్తువులు ఉండకూడదు. ఒకవేళ ఐరన్ వస్తువులు ఉన్నా సరే అవన్నీ కూడా కూలింగ్ ఎక్కిన తర్వాత మాత్రం మనకి బెడ్రూమ్ అనేది కూల్ ఎక్కుతుంది అన్నది మాత్రం అసలు మర్చిపోద్దు. చాలా మంది కూడా బీరువాలు పెడుతూ ఉంటారు, ఆ బీరువా కూలింగ్ ఎక్కిన తర్వాత మాత్రం మనకి బెడ్రూమ్ కూల్ ఎక్కుతూ ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అని అంటే మాత్రం, అంటే నేను ఇప్పుడు సడన్గా మీరు చెప్పిన టిప్ కోసం నేను వెళ్ళేసి వార్డ్రోబ్స్ చేయించుకోవాలా అని అంటే అంత మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ చూస్తుంటారు కదా మీరు, చాలా వరకు కర్టన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ కర్టన్స్ని బ్లాక్అవుట్ కర్టన్స్ అని అయితే అంటారు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా లేదా బయట అంగట్లో అడిగినా సరే మీరు బ్లాక్అవుట్ కర్టన్స్ అయితే దొరుకుతాయి. మీకు 1000 రూపీస్కి మోర్ దెన్ ఎనఫ్ వచ్చేస్తాయి. నా బ్యాక్ సైడ్లో చూసినా కూడా మీకు అవే అనమాట. మీరు అవి కనుక వాడినట్లయితే బయట ఏదైతే వేడి ఉందో దాన్ని లోపలికి రానివ్వదు, లోపల ఏదైతే కూలింగ్ ఉందో దాన్ని బయటికి పోనివ్వదు.